మీకేంటి సపరేట్గా చెప్పాలా? పడే బొత్తిగా భయం లేకుండా పోతుంది వాడనంటే. లైట్లు ఆఫ్ చేయండి. ఎవరా నువ్వు? లేడీస్ హాస్టల్ తెలీదా? రవి ఏంటిది? రవి I want to talk to her. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నేను అంతకంటే ఫీల్ అవుతున్నాను తెలుసా? ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తుందా? ముందు పిలు. శశక్కడ పిలు. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు? ఎందుకు కట్ చేసావు చెప్పు. నేను కావాలని కట్ చేయలేదండి. మేడం వచ్చారు, నేను లోపలికి వెళ్ళి పోలీసులు వచ్చారు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి శశి, నేను నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. రాయ్ నిమ్మి ఫోన్ చేసి చెప్పిందిరా. ఏమిటి అర్థం లేకుండా? ఏమిట్రా ఇది? నీకే చెప్పేది. ఆఫీస్కి రావట్లేదు, ఏ పని చేయట్లేదు. అరే నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే ఎలా? మాట్లాడరా. రే లైఫ్లో మనం ఎన్నో అనుకుంటాం రా, అవన్నీ జరగవు. కాంప్రమైజ్ కావాలి, లేకపోతే బతకలేను రా. చూడు 5 ఏళ్ల క్రితం నేనెవరో నీకు తెలుసా? అంతెందుకు 3 ఏళ్ల క్రితం చంటిగాడు మనకు తెలుసా? ఇప్పుడు కలిసి బతకటం లేదు. అలాంటిది 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం నువ్వు ఇంత బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రా. నా మాట వినరా. రే కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలిరా, మ్యాన్లీగా ఉండాలి. నువ్వు మా స్నేహితులు అని చెప్పడానికి గర్వపడేవాళ్ళం రా, గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. నీ కళ్ళల్లో కన్నీరు. చెప్పేది కరెక్టరా? అసలు నువ్వేటా అమ్మాయి కోసం? అసలు నీకు ఏడుపు సూట్ అవ్వదు. చెప్పండి అంకుల్. అంటే అందుందా? చెప్పండి అంకుల్. వాడు అంకుల్ వాడికి ఏమైంది అసలు? వాడు ఏడో నేను ఎప్పుడు చూడలేదు అంకుల్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. వాడు ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు కదా. నిమ్మిని మర్చిపోరంటే నువ్వు మర్చిపోతావా? ఇప్పుడు దానికి సంబంధం ఉంది. ప్రేమ, లవ్. రే ప్రేమలోంచి బయటపడటం అంత ఈజీ కదరా. నాకు తెలుసురా, ఇది వాడికి రాకూడని పరిస్థితి.
రవి మాట్లాడు రవి. అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నా. తాగి డ్రైవ్ చేయటం ఏంటి? ఏమైనా జరిగితే ఏంటి జరిగితే ఏంటి చేస్తాను అంతేగా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్ మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలీదు. మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు. నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు చిన్న పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్స్, నా డిజైర్స్, ఇంట్రెస్ట్ మొత్తం పోయి. Because of you. Because of you. You can't love. You can't love me. I love you. Yes, I love you. I love you more than you love me. నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకుంది నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడట్లేదు. ఓకే, కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చిందని దాచుకున్న వెడ్డింగ్ కార్డ్, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని తన కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు. అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని ఎంత అవస్థపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకోరావి, ప్లీజ్ అర్థం చేసుకో. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడూ బాధ పెట్టను. ఐ ప్రామిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿದೆ? ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿಲ್ಲ? ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಪಪ್ಪಿಗೆ ಹೋಗೋಣ ಬನ್ನಿ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಇವರೇ ಸರ್. హలో. ఎస్ సార్. హలో, ఐఎమ్ రవి. హలో, సారీ ఐ డోంట్ గెట్ యూ. ఇంతమంది పరిచయం లేదు, బట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? సరే, బయటికి వెళ్ళి మాట్లాడా. యా, ఓకే, కమ్. మరి నాతో ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకుంది? అప్పుడే చెప్పచ్చుగా. అది కాదండి, శశి పాప చాలా సెన్సిటివ్. ఎవరికి ఏమి చెప్పు. శశి గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు. శశి నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మ పరిస్థితి కూడా బాలేదు. ఈ టైంలో తాను ఎందుకు ఇలా చేసినా నాకు అర్థం కావట్లేదు.
అది వాళ్ళ నాన్నకు భయపడి మీకు చెప్పండకపోవచ్చు. ఓకే, వాళ్ళ నాన్నకు భయపడి చెప్పలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని ఏదో చేయమని కాదు, తన పాపం ఎవరికి ఏం చెప్పుకోలేదు, అందుకే నేను మీకు చెప్తాను వచ్చాను. చెబుదామని వచ్చారు, బాగానే ఉంది. మరి మా మావయ్య సంగతి తనకి బాగా తెలుసు కూడా. మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలీదు. ఆయన కన్విన్స్ చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. థ్యాంక్స్ అలాట్. నాకు టైం అవుతుంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. నేను బయలుదేరుతాను. సీ యూ లేటర్. ఓకే, బాయ్. బదులే చెప్పమంటూ ఎదను చప్పుడింటూ అడిగా తప్పదంటూ ఐ టు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ ఎదను చప్పుడింటూ అడిగా